అమ్మా ఒక చిన్న మాట, ఈ విషయం చాలామందికి చాలాసార్లు అనుభవంలో వచ్చి ఉంటుంది. చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళు డబ్బు ఉందనే బలుపుతో బిహేవ్ చేస్తారు చూసారా, నాకుంది డబ్బు అని తలపొగుడుతూ ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఒక్కటి అనిపిస్తుంది, నీకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఆ బొందల గడ్డ చాలామంది ఉన్నారు, చూసుకోపోయి డబ్బు ఉందని ఎందుకు ఎగిసి పడుతున్నావు. రేపు ఎల్లుండి ఎప్పుడో ఒక రోజు డబ్బులున్నోడైనా డబ్బు లేనోడైనా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాడైనా గుడిసెలో ఉన్నాడైనా పోవాల్సింది గదే మట్టిలోకి అని అనిపిస్తుంది. డబ్బు ఉందని ఎందుకు అంత తలపొగురు, అవసరమా? పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతావా? ఏమీ లేదు. నీ మెడలో ఉన్నటువంటి చైన్ పట్టుకుపోతావా? మెడలో వేసుకున్నటువంటి చెవులకు పెట్టుకున్న కమ్మలు పట్టుకుపోతావా? నీ మీద ఉన్నటువంటి పట్టు చీర పట్టుకుపోతావా? ఏమి పట్టుకపోలేవు. ఆ మాత్రానికి ఎందుకు అంత పొగరు? కాసింత తగ్గించుకుంటే మంచిగుంటుందేమో అనిపిస్తుంది కొంతమందిని చూస్తే మాత్రం. ఎందుకంటారా, ఒక సామెత ఉంటుంది తెలుసా మీకు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అని. డబ్బు ఎప్పుడు చూడకుండా ఒక్కసారి డబ్బు వచ్చి పడుతుంది చూడండి, అట్లాంటి వాళ్ళకి కళ్ళు నెత్తిలోనే ఉంటాయి. అలాంటి వాళ్ళకి దేవుడు ఏదో ఒక రోజు ఆ నెత్తిలో ఉన్న కళ్ళు మోకాళ్ళకు తీసుకొచ్చే రోజు తప్పకుండా వస్తాయి. అట్లాంటి వాళ్ళని చూసి బాధపడకండి. రోడ్డు పైన పోయే కుక్కలు మస్తు మొరుగుతూ ఉంటాయని లైట్ తీసుకోండి, అంతే కదా మిత్రమా. మన చుట్టూ చాలామంది ఉంటారు ఇలాంటి మనుషులు.